పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. జనరల్ గా పెళ్లి కాని అమ్మాయిలకు ఎట్లాంటి కోరికలు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకోండి. ఓ అందమైన కుర్రాడు, నెలకు 50,000, లక్షల జీతం, సొంతిల్లు, అప్పుడప్పుడు సినిమాలకు షికార్లకు తీసుకెళ్లే ఓ మంచి యువకుడు భర్తగా దొరకాలని ఆ దేవుడిని కోరుకుంటుంటారు. కానీ ఇంకొందరు అమ్మాయిలు ప్రధానంగా ఏం కోరుకుంటారో తెలుసా? దేవుడా, నాకు రాబోయే అత్త గయ్యాలిది కాకుండా చూడు స్వామి అంటూ కోరుకుంటుంటారు. కానీ తాజాగా ఓ మహిళ చేసిన పని చూస్తే మాత్రం ఆమెకు ఖచ్చితంగా గయ్యాలి అత్తే వచ్చుంటుందేమో అని ఆఖరికి మీరు కూడా అంటారేమో. ఇంతకు ఆ కోడలు చేసిన పనేంటి? దీని వెనకాల ఉన్న ఆ కథేమిటి? లెట్స్ వాచ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది కర్ణాటకలోని కలబురగి జిల్లా అబ్జాలపుర తాలూకాలోని గతరగి గ్రామం. ఇక్కడే భాగ్యవంతి దేవాలయం ఉంది. ఇటీవల ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. అందరూ చకచక హుండీలో వచ్చిన కానుకలను లెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అధికారికి ఏదో రాసి ఉన్న 20 రూపాయల నోటును గమనించాడు. అదేంటా అని అతడు చదివి పగలబడి నవ్వుకున్నాడు. ఏం జరిగిందని పక్కనే ఉన్న అధికారులు సైతం ఆ నోటుపై రాసింది చూసి వాళ్ళు కూడా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. పాపం ఆ మహిళకు ఎలాంటి అత్త వచ్చుంటుందో అని వారు చర్చించుకున్నారట. ఇంతకు ఆ 20 రూపాయల నోట్పై ఆ మహిళ ఏం రాసుంటుందనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. ఇక విషయానికి వస్తే, దేవుడా, మా అత్తను భరించలేకపోతున్నాను, అసలు తట్టుకోలేకపోతున్నా, దయచేసి మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామి అంటూ ఆ నోటుపై రాసుకొచ్చింది. ఇక ఆ 20 రూపాయల నోటును స్వాధీనం చేసుకున్న ఆలయ అధికారులు ఫోటో తీసుకున్నారు. అనంతరం ఇదే ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్గా మారుతుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్ సైతం పాపం ఆ కోడలికి ఖచ్చితంగా గయ్యాలి అత్తే వచ్చుంటుంది, అందుకే ఇలా అత్త టార్చర్ భరించలేకే నోటుపై రాసి హుండీలో వేసిందని చర్చించుకుంటున్నారు. ఆ కోడలు చేసిన పనిపై ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.